వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంకొక 7-8 మందిని బతికిస్తున్నారు కాబట్టి. రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి. ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 15 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి, ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది. ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి. కానీ ఆయన చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి. ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక 7-8 మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయము. సో వాళ్ళు జియో నెంబర్ 95 కూడా పాస్ చేశారు. ఎవరెవరైతే ఇలా అవయవ దానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు. అదే కాదు, మనం అవయవాలు షిఫ్ట్ చేసే టైంకి కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకు వస్తుంది. అంత హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో సిమిలర్గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి, అందరికీ రీచ్లో ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉందండి. ఇప్పుడు సరే ప్రస్తుతానికి మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే యంగ్ లేడీ, ఏ కోమార్బిడిటీసు లేవు, 47 ఏళ్ల వయసు ఉన్న ఆవిడే, సుష్మా అనే ఆవిడే గత 15 రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది. యూజువల్గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి, టెన్షన్, హెడేక్ అని అనుకుంటాము. అండ్ లాస్ట్ 2 డేస్లో కొంచెం వామిటింగ్స్ అయ్యాయి. సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు. ఇమీడియట్గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము. కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు, కానీ ఈవిడ కేసులో ఇంప్రూవ్మెంట్ రాలేదు. అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ 2 చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము వచ్చి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు. సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ, లివరు, కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్కి కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి. దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక 4 గంటల నుంచి మ్యాక్సిమం 6 గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ. అందుకని అది ఫ్లైట్లో వెళ్తుంది. దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు. అండ్ లంగ్స్ వేరే హాస్పిటల్స్కి ఇస్తున్నాము అలాగా. అండ్ ఒక కిడ్నీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్తుంది. సో ఈవిడ వల్ల ఒక 7-8 మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారండి. సో మీ అందరి త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ముందుకు వస్తే కనుక ఎడిదిరిగి చనిపోయిన వాళ్ళని చనిపోబోతున్నారు. మనం ఎడిదిరిగి కాపాడలేము బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళని. సో అలా జీవచలంలా ఉండేదానికంటే వేరే వాళ్ళని బతికించాలి. అండ్ అది మీ త్రూ కూడా చెప్పాలనుకుంటున్నామండి. అండ్ మన హాస్పిటల్లో లాస్ట్ 15 డేస్ క్రితం కూడా ఇలా కేసు చేశాము, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాము. అండ్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ కేసెస్. మొన్న ఒక చిన్న పాప కూడా 15 ఏళ్ల పాప కూడా ప్రాబ్లీ మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటామేమో. చిన్న 15 ఏళ్ల పాప కూడా ఎక్మో మీద ఉండి బయటకు వచ్చి చాలా హ్యాపీగా నిన్న కూడా రివ్యూకి వచ్చింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా మేము చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలనుకున్నాం. థ్యాంక్స్ అండి. అవయవాల్ని కేటాయిస్తారండి ఆల్రెడీ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి. మనకి ఏమైందంటే నిన్న రాత్రి తిరుపతికి మనకు ఓన్లీ ఒక్క ఫ్లైట్ ఉందండి, మధ్యాహ్నం 2:45 కానీ ఆ టైంకి మనం ఈ అవయవాన్ని అందించలేము. సో చేయాలంటే మళ్ళీ ఇంకా కుదరదు. తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో, పద్మావతి హాస్పిటల్లో చేయాలంటే ఓన్లీ ఆప్షన్ ఏంటంటే స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోవాలి. కానీ అక్కడ ఆ పేషెంట్ అంత స్తోమత లేదండి. వాళ్ళు వైట్ కార్డ్ హోల్డర్స్, వాళ్ళు కట్టుకోలేంది. ఇది ఉచితంగా గవర్నమెంట్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది. సో మాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగిందండి. పెట్టిన 10 నిమిషాల్లో వాళ్ళ ఓఎస్డీ గారి దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది ఏం చేయాలి అనేది. మొత్తం 45 నిమిషాల్లో ఫ్లైట్ అనేది అరేంజ్మెంట్ అయిపోయిందండి. టోటల్ టైమింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ సార్టెడ్ అవుట్.
అప్పుడు జీవన్దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది. ఆ విధంగా ఆ అవయవం గుండె అనేది మన ఆంధ్రాలో పద్మావతి హాస్పిటల్కి కేటాయించడం జరిగిందండి. అదే కనుక ఆ సహాయం కనుక లోకేష్ గారి దగ్గర నుంచి మనకు రాకపోయి ఉంటే ఆ అవయవం వేరే రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి కేటాయించాల్సి వచ్చేది. సో ఏంటంటే బేసికలీ గవర్నమెంట్, లోకేష్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండి. సో దీన్ని అంత సీరియస్నెస్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజలు కూడా ఎక్కువ అవయవ దానం చేయటం వల్ల చాలామంది లక్షల్లో పేషెంట్స్ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి, వాళ్ళ యొక్క సెకండ్ లైఫ్ కోసం. సో మీడియా ద్వారా కోరుకుంటుంది ఏంటంటే హౌ సీరియస్ ఈజ్ గవర్నమెంట్ అండ్ లోకేష్ గారు వీళ్ళందరూ ఎంత కృషి చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని మీద ఒక అవగాహన పెంచాలని కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.